ఫ్రెండ్స్, 'వైభవ్ సూర్యవంశీ' విషయంలో గౌతమ్ గంభీర్‌కి ఎందుకు కోపం వచ్చింది? ఆ విషయం పైన 'వైభవ్ సూర్యవంశీని' కాకుండా మొదటగా 'శ్రేయస్ అయ్యర్‌ని' ఎందుకని గంభీర్ ఆ రకంగా సీరియస్ అయ్యి తిట్టడం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే 'వైభవ్ సూర్యవంశీ' గనక మనం చూసినట్టయితే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మంచి పరుగులే చేశాడు. కాకపోతే ఏమైంది అంటే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో తను హై వేస్ట్ వేశాడనమాట. అంటే అది ఇంచుమించు నో బాలే. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏమవుతుంది అంటే ఒక బౌలర్ గనక హై వేస్ట్ లేదా బీమర్ బౌలింగ్ గనక చేస్తే అది కొన్ని సందర్భాలలో నో బాల్ కిందకు వస్తుంది. అది గమనించాడనమాట ఎవరు, గౌతమ్ గంభీర్. అయితే ఇమ్మీడియట్‌గా అక్కడ ఏం చేయాలి అంటే ప్లేయర్ అనేవాడు ఆపేయాలి. ఆపేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి ఎంపైర్‌తో చెప్తే ఎంపైర్ దాన్ని రీప్లే చేస్తాడు. అలా కాకుండా వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడు, సర్లే అదంతా అయిపోయిందని చెప్పేసి ఫ్రస్ట్రేషన్‌లో వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో గంభీర్ వైభవ్ సూర్యవంశీకి క్లాస్ పీకాడు. ఎందుకనంటే ఒక ఆటగాడిగా ఉన్నప్పుడు మైదానంలో ఏం జరుగుతుందనే విషయం పైన క్లారిటీ ఉండాలి. అంతేకాకుండా తనకి తప్పు జరిగితే తప్పు, లేదంటే తనకి కనిపించిన న్యాయం గురించి ఎంపైర్ దగ్గరికెళ్ళి అట్‌లీస్ట్ తన ఒపీనియన్‌ని బయట పెట్టాలి. అలా కాకుండా అసలు ఎంపైర్ ఔట్ ఇచ్చే దానికన్నా ముందే తను వెనుతిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్‌ని తిట్టాడు. ఒక కెప్టెన్‌గా నువ్వు రూల్స్ చెప్పవా? ప్రాక్టీస్ సెషన్స్‌లో మీరు చేసుకోవాలి కదా! అని శ్రేయస్ అయ్యర్‌ని తిట్టడంతో పాటుగా వైభవ్ సూర్యవంశీకి కూడా క్లాస్ పీకడం అయితే జరిగింది. ఎందుకనంటే అలాగా, అంటే అంత క్లియర్‌గా అది హై వేస్ట్ మీదకొచ్చినప్పుడు అది నో బాల్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. సో, అది అట్‌లీస్ట్ తను ఫైట్ చేసుంటే బావుండేదనేది ఇక్కడ గౌతమ్ గంభీర్ వాదన అనమాట. కాకపోతే వైభవ్ సూర్యవంశీ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌తో ఏడ్చేసాడంట. ఎందుకంటే తన చేతుల్లో ఉన్న మ్యాచ్‌ని కూడా తను గెలిపించలేకపోయాడని. ఎందుకంటే తను గనుక ఒక హాఫ్ సెంచరీ కొట్టుండుంటే 200+ పరుగులొచ్చుండేవి. కానీ ఇక్కడ బ్యాట్స్‌మెన్స్ కన్నా ఎక్కువగా బౌలర్స్‌ది తప్పు. ఒకే వికెట్ తీశారు. అది విషయం.